స్వాతి, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ఈరోజు అయితే చాలా స్పెషల్ వ్లాగ్ అన్నమాట. డెఫినెట్గా ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, కొంచెం మెసేజ్ ఉంటుంది. సో మరి వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూస్తే మీకైతే అర్థమైపోతుంది. మరి లెట్స్ స్టార్ట్ ద షో. చెప్పంటే నలుగురు చెప్తున్నారు, నా చెవులు అయితే పోతున్నాయి. సో అట్లా ఈరోజు వీడియో అయితే స్కిప్ చేయకుండా చూసేయండి. శ్రీయాన్స్ నా కోసం ఒకటి తెచ్చింది. ఏం తెచ్చినావో చూపిస్తాను. నాకు ఒక సర్ప్రైజ్ మ్యాంగో పికిల్ తీసుకొచ్చింది. నిజంగా థ్యాంక్స్ టు కల్పన వాళ్ళ అమ్మగారు. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను. మా అమ్మ లేదు కదా, లాస్ట్ ఇయర్ పికిల్ కూడా అయిపోయింది ఎట్లా అనుకున్నా. మా పిన్ని వాళ్ళు మా పెద్దమ్మ వాళ్ళు ఆబ్వియస్లీ ఈచ్ ఒక్కొక్క బాక్స్ తీసుకొస్తారు, కానీ టైం పడుతుంది. వాళ్ళ దూరము ఊరి నుంచి నా దగ్గరికి రావాలంటే మినిమం 2 to 3 months పడుతుంది అన్నమాట. ఎందుకంటే ఆయిల్ లీక్ అవ్వడము అది ఇది కొంచెం మంచిగా వెల్ ప్యాక్డ్గా తీసుకురావాలి కాబట్టి వాళ్ళదైతే టైం పడుతుంది. కానీ నేను హోప్స్ అయితే పెట్టుకోలేదు, కానీ నిజంగా హ్యాపీగా అనిపించింది. కల్పన సడన్ సర్ప్రైజ్ ఇచ్చింది అనమాట. పికిల్ తీసుకుని వచ్చింది. పికిల్ చూసినాక ఎస్పెషల్గా ఆ రోజు అయితే మంచిగా గ్రీన్ కలర్లో పప్పు చేసిన అనమాట. గ్రీన్ కలర్ పప్పుకి పికిల్ వేసుకొని తింటే అదిరిపోతుంది. ఈ కాంబినేషన్ ఎంతమందికి ఇష్టం కామెంట్ చేయండి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఆవా పచ్చలతో చేసిన నార్మల్గా 4 to 5 pieces చేస్తారు కదా, అట్లాంటి పికిల్ కంటే నాకు ఇట్లా చెక్ తొక్కులాగా చేసే పికిల్ అంటే ఇంకా ఇష్టం అనమాట. ఈ పికిల్ చేయడంలో మా పిన్ని అయితే చాలా స్పెషల్. నేను చాలా వెయిట్ చేస్తున్నా ఎప్పుడు మా పిన్ని పికిల్ తీసుకొస్తుందా అని. కాకపోతే ఇంకా నా వల్ల కాలేదన్నమాట. కల్పన తీసుకురాగానే హ్యాపీగా అట్లా వేడివేడి అన్నంలో వేసేసుకొని మొత్తం పికిల్తోనే తిన్నానమాట. కల్పన అంటుంది పప్పులో కలుపుకో అట్లా మొత్తం అదొకటే తినకు అని చెప్పేసి, కానీ నాకు అలవాటే అనమాట. సో చిన్నప్పటి నుంచి మనకి కొత్త ఆవకాయ పెట్టిన తర్వాత ఓన్లీ ఆవకాయ అన్నం, అందులో ఆయిల్ కూడా వేసుకొని చాలామంది నెయ్యి అది ఇది కూడా వేసుకుంటారు, కానీ అంత అలవాటు లేదన్నమాట. సో నార్మల్గా ఆవకాయ అన్నమే అద్భుతంగా ఉంటుంది. ఇట్లాంటి కాంబినేషన్ ఎవరైనా ఎప్పుడైనా ట్రై చేసిర్రా కామెంట్ చేయండి. ఎందుకంటే ఆయిల్ అయినా నెయ్యి అయినా వేసుకొని తింటే వేరే టేస్ట్లో ఉంటుంది. సో స్పైస్గా కావాలి అనుకుంటే ఇట్లా డైరెక్ట్గా తినేయచ్చు అనమాట వేడివేడి అన్నంలో. నిజంగా అమ్మ థ్యాంక్ యూ సో మచ్ కల్పన వాళ్ళ అమ్మగారికి. ఎందుకంటే టేస్టీ పికిల్ అసలు యమ్మీయెస్ట్ ఎవర్ అనమాట. మా అమ్మ తర్వాత నాకు టేస్ట్లో అంత బాగా నచ్చింది అని అంటే ఇంకా మీకు పికిలే అనమాట. సో ఈ ఇయర్ తింటానా లేదా అనుకున్నాను, కానీ అట్లా హ్యాపీగా మంచి పికిల్ని అయితే టేస్ట్ చేయగలిగిన. అండ్ నాకు ఆంధ్ర నుంచి మా ఆంటీ కూడా తీసుకొస్తుంది అనమాట ఇంకా ఆ పికిల్. సో అమ్మొక్కది లేకపోతే 4-5 రకాల పికిల్స్ అనమాట మనకి ఈసారి. సో అవన్నీ కూడా షేర్ చేస్తాను నెక్స్ట్ వీడియోస్లో. ప్రజెంట్ అయితే ఈ పికిల్ అవైలబుల్గా ఉంది. నాకు ఫస్ట్ అందిన పికిల్ అనమాట. సో ఆన్ ది వేలో ఉంది. ఆంధ్ర పికిల్ కూడా హైదరాబాద్ వచ్చింది, కానీ ఇంకా నా దగ్గరికి రాలేదనమాట. సో అట్లా హ్యాపీగా అందరం కూర్చొని ఫుడ్ అయితే లాగిచ్చేస్తున్నాం. సో పప్పు నేను నా చేతితో చేసుకున్న వడియాలు అండ్ అమ్మ నా కోసం పంపించిన పికిల్ అనమాట. సో అట్లా అందరం కూర్చొని హ్యాపీగా ఇక మాట్లాడుకుంటూ లంచ్ అయితే చేస్తున్నాము. సో ఈరోజు అయితే చాలా స్పెషల్ డే అని చెప్పినాను కదా, మా వాళ్ళందరూ కూడా రాబోతున్నారు. ఎందుకు ఏంటిది అంటే తమిళ చూసిరు కదా. సో అమ్మమ్మల గాజులంట, అమ్మమ్మలు మనమరాళ్ళకి గాజులు పెట్టియాలి, మనమరాళ్ళు చీరలు తీసుకురావచ్చు ఇష్టం అన్నమాట. సో నార్మల్గా అయితే తేవాలనే ఉంది. సో అట్లా మేమైతే తీసుకొచ్చినాము. అండ్ మనమల్లకి కుడుకలు చక్కెర పోసి టవల్స్ అయితే కప్పాలంట. సో అట్లాంటి చిన్న చిన్న కార్యక్రమాలన్నీ కూడా ఈరోజు వీడియోలో ఉంటాయి, డెఫినెట్గా చూసేయండి. కల్పన పుణ్యమాని ఫస్ట్ మ్యాంగో పికిల్ అయితే నాకు వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అమ్మ. థ్యాంక్ యూ శ్రీయు. సర్ప్రైజ్ శ్రీయు రివీల్ చేసింది అనమాట, అందుకే థ్యాంక్ యూ. వీళ్ళు ఎంతమందికి ఇష్టం మామిడికాయ పచ్చడి కామెంట్ చేయండి. అట్లా లంచ్ తినేసి షాపింగ్కి అయితే బయలుదేరినాము. యాక్చువల్గా ఏం షాపింగ్ అంటే చెప్పినా కదా, మా వాళ్ళకి చీరలు తీసుకురావడానికి. ఫస్ట్ టైం అన్నమాట, మనకంత సెలెక్షన్ ఐడియా లేదు. సో అందుకని చెప్పేసి ఇంకా కల్పన హెల్ప్ తీసుకుందామని చెప్పేసి తీసుకొని పోయినా. సో అట్లా మొత్తానికైతే షాపింగ్ మాల్కి రీచ్ అయిపోయినాము. యాక్చువల్గా 5 అమ్మమ్మలతో పాటు ఇంకా కొంతమంది స్పెషల్ అమ్మమ్మలు ఉన్నారనమాట. సో మొత్తానికి అట్లా 7 sarees అయితే తీసుకోవాలి. సో అట్లా మొత్తానికి చాలా కింద మీద పడి సెలెక్ట్ చేసేసి, ఎందుకంటే మన కోసం అనంటే ఏదో ఒకటి తీసుకోవచ్చు. మనం ఒకరికి తీసుకుంటున్నప్పుడు అవి నచ్చుతాయా నచ్చాయా అని ఎన్ని రకాలుగా ఆలోచిస్తాం. చాలా టైం పట్టింది నాకు. యాక్చువల్గా మా వాళ్ళు ఇంకా లేట్ చేసారు కాబట్టి నాకు టైం పట్టినా కూడా మెల్లిగా నచ్చేలాగా షాపింగ్ చేసుకున్నా.
సో ఫైనల్గా ఈ చీరలు అయితే తీసుకున్నాను అనమాట. సో పైనుంచి అయితే కనిపిస్తున్నాయి కదా, ఆబ్వియస్గా అదే కలర్ ఉన్నాయి బయట కూడా. సో ఎట్లా అనిపించినాయి కామెంట్ చేయండి. ఫస్ట్ టైం నా సెలెక్షన్ అయినా కూడా మా వాళ్ళందరికీ కూడా ఏమనిపించింది లాస్ట్లో చెప్తాను అనమాట. సో ఈ చీరలు చూసిన తర్వాత వాళ్ళు ఎట్లా ఫీల్ అయ్యారు అని చెప్పేసి. ఎందుకంటే బేసిక్గా నాకు ఏ చీరలు కావాలన్నా కానీ మా అమ్మ కానీ మా వదిన కానీ ఎవరో ఒకరు తీసుకొస్తారు, లేదంటే వాళ్ళతోనే పోయి కొనుక్కుంటా. అండ్ ఈ పక్కనైతే ఉన్నారు కదా ఆ ఆంటీ చాలా హెల్ప్ చేసింది అనమాట. తనకి కూడా వేసి చూసిన, ఎందుకంటే మా వాళ్ళు కొంచెం పెద్దవాళ్ళు కాబట్టి వాళ్ళకి రిలేటెడ్ ఉంటారు కదా. సో ఆమె పైన ఒక 10 సార్లు వేసి తీసి మళ్ళీ కవర్లో పెట్టిన తర్వాత మళ్ళీ కవర్లో నుంచి బ్యాగ్ తీపిచ్చి అసలు నిజంగా చాలా కన్ఫ్యూజ్ అయిందనమాట. అందుకే అప్పుడప్పుడు షాపింగ్స్కి వెళ్తూ ఉండాలి అని చెప్పేసి అర్థమైందనమాట. సో ట్రెండింగ్లో ఏమున్నాయి మా వాళ్ళు అన్నీ చూస్తారనమాట. బార్డర్ ఎలా వచ్చింది, బార్డర్కి డిజైన్ ఎట్లా వచ్చింది, మోటుగా వచ్చిందా, మంచిగా స్టైలిష్గా వచ్చిందా అని చెప్పేసి. అండ్ దీంట్లో ఇంకా స్పెషల్గా మా పెద్దమ్మకి కొంచెం కాటన్ టైప్లో వేసుకుంటుంది అనమాట. సో దానికి అట్లా డిఫరెంట్గా తీసేసుకొని అట్లా మొత్తానికి ఇంటికి అయితే రీచ్ అయిపోయినా. అట్లా మొత్తానికైతే మా వాళ్ళకైతే షాపింగ్ చేసుకొని వచ్చిన ఫస్ట్ అనమాట. ఇప్పుడు కూడా ఏం ఇవ్వలేదు. సో కొంచెం వాళ్ళకి నచ్చేలాగా తీసుకోవాలని ట్రై చేసిన. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు అసలు శారీస్ సెలెక్షనే రాదు, మా వాళ్ళే తీసుకుంటారు, చాలా తక్కువ అన్నమాట. సో నచ్చుతాయి నచ్చేది తెలియదు. వాళ్ళు వచ్చిన తర్వాత ఎవరెవరు ఏ శారీ తీసుకుంటారని చెప్పేసి చూద్దాం. ఎందుకంటే వాళ్ళ ఇష్టం ఉండే చూస్ చేసుకోమని చెప్దామని చెప్పేసి అనుకుంటున్నా. ఎందుకంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క కలర్ నచ్చుతుంది కాబట్టి. సో మా వాళ్ళ 5గురికి 5 చీరలు తీసుకున్నాం. సో ఇంతసేపు అయింది షాపింగ్కి వచ్చేసరికి వాళ్ళు అయితే నైట్ అయ్యేలా ఉంది. సో కొంచెం ఫుడ్ ప్రిపరేషన్స్ అయితే చేద్దాం అనుకుంటున్నా. ఇంకా వంటలు అయితే రెడీ చేసేసి నేనైతే రెడీ అయిపోతున్నాను. ఎందుకంటే వాళ్ళు వచ్చేసరికి ఆల్రెడీ ఈవినింగ్ అయిపోతుంది. మళ్ళీ రాగానే నెక్స్ట్ చేయాల్సిన కార్యక్రమాలు అయితే చేయాలి కదా అని పాపను కూడా రెడీ చేసి బాబుని కూడా రెడీ చేసి నేనైతే రెడీ అయిపోతున్నాను అనమాట. అండ్ 7 చీరలు అని చెప్పేసి 5 తీసుకుంటున్నా అనుకోకండి, ఎందుకంటే అమ్మకి తీసుకున్నాను అనమాట. అమ్మ లేకపోయినా కూడా యూఎస్ నుంచి డబ్బులు అయితే పంపించింది అనమాట గాజుల కోసము. సో వాటితో పాటే పెట్టేసిన. అండ్ ఇంకొక అమ్మమ్మ కూడా ఉంటుంది అనమాట, స్పెషల్ అమ్మమ్మ. సో వాళ్ళు కూడా డబ్బులు ఇచ్చారు, అవైలబుల్గా లేకపోవడం వల్ల వాళ్ళు కూడా రాలేదన్నమాట. సో అట్లా మొత్తానికి 7 శారీస్. సో వాళ్ళిద్దరికైతే తీసుకోలేదు ఇంకా. సో వీళ్ళకైతే తీసుకున్నా. ఫైనల్గా వాళ్ళు వచ్చిన తర్వాత చూడాలి మరి వాళ్ళకి నచ్చితే లేదా. సో ఫస్ట్ అయితే రివీల్ చేయదలుచుకోలేదు అనమాట. సో కార్యక్రమం అయిపోయిన తర్వాత దాంట్లో భాగంగా నేను కూడా వాళ్ళకి చీరలు ఇచ్చిన తర్వాత వాళ్ళనైతే వాళ్ళ డెసిషన్ అడుగుదాం అనుకున్నా. సో అట్లా నేనైతే రెడీ అయి ఉన్నాను. కానీ ఇంకా మా వాళ్ళు అయితే చాలా వెయిట్ చేయించారు ఆ రోజు. ఎందుకంటే నార్మల్గా పిల్లలు లెహంగా బ్లౌజెస్ కానీ ఏదైనా వర్క్ ఉన్న డ్రెస్సెస్ వేస్తే చాలా ఇబ్బంది పెడతారు. కానీ ఇంకా మా పాప అస్సలు ఇబ్బంది పెట్టకుండా మంచిగా ఉంచుకుంది. రెడీ మా వాళ్ళే లేట్ అన్నమాట. మేమైతే రెడీ అయిపోయినాము. సో అకేషన్ ఏందో రెడీ తమ్ముళ్ళు అయితే చూసారు కదా. మన్నమ్మ రాళ్ళకు గాజులు పెట్టడానికి 5 అమ్మమ్మలు వస్తున్నారు. సో మా అమ్మ అయితే అమెరికాలో ఉంది. సో ఇంకొక స్పెషల్ అమ్మమ్మ ఉంటుంది. సో వాళ్ళు కూడా రాలేరనమాట, వాళ్ళు కూడా పంపించారు. వాళ్ళైతే పెట్టేసారు పొద్దున, వాళ్ళైతే పెట్టేసిన. సో వీళ్ళైతే వస్తున్నారు అనమాట. సో మా వాళ్ళు ఎవరెవరు వస్తారు, ఏం చేస్తాము ఏంటిదని చెప్పేసి షార్ట్ కట్లో ట్రై చేస్తాను. ఎందుకంటే మా వాళ్ళందరం కలిసినామంటే కొంచెం వీడియో తీయడానికి తక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాం అనమాట. సో ఇది ఒక స్పెషల్ అకేషన్, ఒక ఫార్మాలిటీ కాబట్టి డెఫినెట్గా మ్యాక్సిమం క్యాప్చర్ చేయడానికి ట్రై చేస్తాయి వీడియో మొత్తం. కీప్ వాచింగ్. మా వాళ్ళ కోసం ఎదురు చూసి చీకటి అయిపోయింది. కానీ వీళ్ళైతే ఇంకా వెయిటింగ్ వీళ్ళ కోసం. మా పాప బాబు అయితే రెడీ అయిపోయారు. ఎందుకంటే వాళ్ళు వచ్చిన తర్వాత టైం వేస్ట్ కావద్దని చెప్పేసి మేము రెడీ అయిపోయి ఉన్నాం. ఎందుకు లేట్ అయిందంటే మా వాళ్ళు హ్యాపీగా మెట్రో ఎంజాయ్ చేద్దాము అని చెప్పేసి అట్లా మెట్రోలో ఎక్కి వచ్చిరన్నమాట. సో ఎంజాయ్ చేసుకుంటూ ఫైనల్గా రీచ్ అయిపోయారు మా ఇంటికి. నిజంగా వాళ్ళు వచ్చిన తర్వాత నా ఆనందం అసలు మామూలుగా మాటల్లో చెప్పలేనమాట. ఎందుకంటే అసలు చాలా రోజుల తర్వాత మా ఇంటికి అందరూ కలిసి రావడము, అప్పుడొకరు ఇప్పుడొకరు అట్లా వచ్చుకుంటూ వెళ్ళడం. కానీ ఇట్లా మా వాళ్ళందరూ కలిసి, అండ్ దట్టు అమ్మ అమెరికాకు పోయింది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో అందరం కలిసి వెళ్ళాల్సిందే నా దగ్గరికి అని గట్టిగా ఫిక్స్ అయ్యి వచ్చారనమాట. సో రాగానే అన్ని అరేంజ్మెంట్స్ చేస్తున్నారు, ఆల్రెడీ లేట్ అయిపోయింది కదా అని చెప్పేసి. సో బ్యాంగిల్స్ అవన్నీ కూడా వాళ్ళే తీసుకొచ్చారనమాట.
సో ఒక ప్లేట్లో అరేంజ్ చేసేసి స్వీటు, కుంకుమ, పసుపు అవన్నీ కూడా పెట్టేసి సో నెక్స్ట్ ఫర్దర్ కార్యక్రమాలు అయితే చేయాలన్నమాట. సో ఏం లేదు కార్యక్రమాలు. సో పిల్లల్ని కూర్చోబెట్టేసేసి గాజులు పెట్టి టవల్స్ కప్పి కొబ్బరి ఉంటాయి కదా కుడుకల్లో చక్కెర పోసుకొని సో అన్నీ కూడా వాళ్ళే తీసుకొచ్చారనమాట. ఏది కూడా నన్ను ఇబ్బంది పెట్టలేదు, ఇదిదే అదిదే అని చెప్పేసి. అండ్ ఇంకో విషయం ఏంటంటే నేను చీరలు తెచ్చిన విషయం వాళ్ళకి తెలియదు అనమాట. యాక్చువల్గా ఖచ్చితంగా చీరలు పెట్టాలని చెప్పేసి వచ్చింది. ఇక ఫార్మాలిటీ అంటే ఫార్మాలిటీ. యాక్చువల్గా ఈ వీడియోకి ఇన్స్టాగ్రామ్లో మామూలుగా కాదనమాట 1 మిలియన్లో వెళ్ళిపోయింది 1 వీక్లో వ్యూస్. సో అంత వైరల్ అయింది. సో ఇంకా నెగిటివ్ పెట్టే వాళ్ళు నెగిటివ్ పెడతారు, పాజిటివ్ పెట్టేవాళ్ళు పాజిటివ్ పెడతారు. ఎందుకంటే ఫార్మాలిటీ అన్నది అందరికీ ఉండకపోవచ్చు, అది ఎక్కడ పుడుతుందో ఎక్కడ పెరుగుతుందో తెలియదు కానీ సో మొత్తానికి మా దగ్గర అయితే వచ్చింది. ఏదైనా ఫార్మాలిటీ అంటే మన తెలంగాణలో ఎస్పెషల్గా ఖచ్చితంగా ఫాలో అవుతారు. ఎందుకంటే సెంటిమెంట్గా ఫీల్ అవుతారనమాట. అయ్యో వాళ్ళు పెట్టుకుంటున్నారు, వాళ్ళు చేస్తున్నారు ఫార్మాలిటీ, మనం చేయకపోతే ఏమవుతుందో ఎట్లనో అని చెప్పేసి. సో నెగటివ్ కామెంట్స్ పెట్టిన వాళ్ళకైతే ఈ విషయం చెప్పాలనుకున్నాను కానీ సో ఇంకా చెప్పలేకపోయినా వీడియోలో. ఇన్స్టాగ్రామ్లో అయితే చాలామంది ఎందుకు ఇవన్నీ ఫార్మాలిటీస్ అది ఇది అని చెప్పేసి. సో మా వాళ్ళకైతే తెలిసింది. సో డెఫినెట్గా నేను పోయి పెట్టాలి అని చెప్పేసి అనుకున్నారు, వాళ్ళైతే వచ్చిరనమాట. సో మేము అందరం కలుస్తున్నాం కదా అని చెప్పేసి ఫార్మాలిటీ ఉన్నా లేకపోయినా మేము అందరం కలుస్తున్నామని చెప్పేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీగా ఫీల్ అయినాము. ఇంకా చెప్పినాను కదా మా వాళ్ళు ఎవరైనా సరే ఫస్ట్ నేనైనా కూడా ఇంటికి వెళ్ళగానే ఫస్ట్ నీళ్ళు కూడా పక్కకు పెడితే చాయ్ కావాలన్నమాట ఖచ్చితంగా. అండ్ దట్టు జర్నీ చేసిపోయినా అది ఏ టైం అయినా సరే కొంచెం చాయ్ ఇస్తే చాలా రిలాక్సింగ్ అనిపిస్తుంది, ఎనర్జీ బూస్టర్ అనమాట. సో దాని తర్వాత ఎన్ని పనులు చెప్పినా ఎలాంటి కార్యక్రమాలైనా కూడా అట్లా హ్యాపీగా చేసేస్తాము. సో మీలో ఎవరైనా ఇట్లాంటి మంచి బ్యాచ్ ఉన్నారా, ఇట్లాంటి ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారా, చాయ్ని బాగా ఇష్టపడేటువంటి వాళ్ళు కామెంట్ చేయండి. సో అట్లా కూర్చొని రిలాక్స్ అయిపోతున్నాం అనమాట. సో అన్నీ రెడీగా పెట్టేసినాము. సో చాయ్ తాగి కార్యక్రమాలన్నీ కంప్లీట్ చేసుకొని తర్వాత డిన్నర్ తిందామని చెప్పేసి.
ఫైనల్గా ఫార్మాలిటీ అయితే కంప్లీట్ అయిపోయింది. సో మీలో ఎవరైనా ఈ ఫార్మాలిటీని పాటిస్తే కమెంట్ చేయండి. సో పాటించని వాళ్ళ గురించని కాదు కానీ మా సైడ్ వచ్చింది, అందుకే మేము పాటించినాము. సో అట్లా హ్యాపీగా గడిచిపోయింది. అందుకే వీడియోని అయితే నాకు అసలు ఎడిట్ చేయాలనిపించలేదు, ఏ క్లిప్ని కూడా అసలు నాకు తీసేయాలనిపించలేదు. సో అందుకే ఫిల్టర్లెస్గా పోస్ట్ చేసేసిన. సో అట్లా మా ప్రోగ్రామ్ విజయవంతంగా కంప్లీట్ అయిపోయింది. అమ్మమ్మలందరూ వచ్చి మనమరాలకి గాజులు పెట్టించారు. సో అమ్మమ్మలందరూ లేట్ చేయకుండా మీ మనమరాళ్ళకి కూడా పోయి గాజులు పెట్టించేసేయండి. ఏమంటారు? అంతే కదా, పోయి మనమరాళ్ళందరూ గాజులు పెట్టించేసేయండి. ఇంకా తగ్గేదేలే. థ్యాంక్ యూ సో మచ్ అమ్మలందరికీ కూడా. మా అమ్మ లేకపోయినా కూడా వీళ్ళందరూ వచ్చి నిజంగా ఫుల్ హ్యాపీ చేసారు నాకు. నిజంగా పెద్దమ్మలు పిన్నీలు చెప్పినా కదా, మా వాళ్ళు 5 మంది, 5లో మా అమ్మ ఒక్కది లేదు కానీ మా వాళ్ళు అందరూ వచ్చిర్రు. చాలా చాలా హ్యాపీ. మా పెద్దమ్మ, అరే అందరినీ పరిచయం చేద్దాం ఒకసారి. మా పెద్దమ్మ ఇంకా మా రెండో పెద్దమ్మ, తర్వాత మా అమ్మ, తర్వాత పెద్ద పిన్నిదా, మా ఇంకో పిన్ని బుజ్జి పిన్ని, నెక్స్ట్ చిన్నది అందరికంటే ఇంకిద్దరు మామలు ఉంటారు మధ్యలో. సో వాళ్ళైతే రాలేదు, అమ్మమ్మల ఫెస్టివల్ కాబట్టి వీళ్ళైతే వచ్చారు అనమాట. సో ఇది ఈరోజు వీడియో. ఇంకొక మంచి వీడియోతో ముందుకు వస్తాను. టిల్ దెన్ బై బై. శ్రీమతి స్వాతి. అట్లా వీడియో కంప్లీట్ అయినాక చీరల గురించి గుర్తొచ్చిందండి. వాళ్ళందరికీ కూడా మనమరాళ్ళ గాజులు పెట్టేసి చక్కెర వస్తే మనం చీరలు కూడా పెట్టాలంటే అందుకే వంటగా రాలేదు. అట్లా నేను చీరలు వాళ్ళకి పెట్టే కార్యక్రమం కూడా ఫైనల్గా కంప్లీట్ అయిపోయింది. ఇంకా డిన్నర్కి అయితే వాళ్ళ కోసం పప్పు చారు, సొరకాయ ఫ్రై, మిల్ మేకర్స్ కర్రీ అండ్ వడియాలు అవన్నీ కూడా చేసిన. అండ్ కొత్త చట్నీలు ఉంటాయి చాలు మా వాళ్ళకు. సో అవి వేసుకొని హ్యాపీగా మొత్తం అన్నం తినేస్తారు. కానీ ఇంకా మన వాళ్ళు మన ఇంటికి ఇప్పుడు చుట్టాలా వచ్చారు కదా, అందుకని చెప్పేసి. అండ్ అటు వెజ్ డే అన్నమాట. మా వాళ్ళకి ఫాస్టింగ్స్ అవన్నీ కొంచెం ఎక్కువ ఉంటాయి. సో అడిగి మరీ కనుక్కొని చేస్తే మొత్తం అందరూ కూడా మ్యాక్సిమం ఫాస్టింగ్. అండ్ మా వాళ్ళకి చాలా ఇష్టమైనవి మక్క రొట్టెలు అనమాట. సో అమ్మ వెళ్ళేటప్పుడు అయితే నాకు మక్క పిండి అయితే ఊరు నుంచే మంచిగా పట్టించి తీసుకొచ్చి ఇచ్చింది. సో ఆ మక్క రొట్టెలు అయితే చేసేసిన. ఈరోజు ఈ వీడియోని ఇంకా ఎండ్ చేసేస్తున్నా. ఇది అమ్మమ్మల ఫార్మాలిటీస్ వ్లాగ్ అనమాట. డెఫినెట్గా మీ అందరికి నచ్చితే మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా షేర్ చేయండి. ఇంకొక మంచి వ్లాగ్తో ముందుకు వస్తాను. దెన్ బాయ్, టేక్ కేర్ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ సో మచ్. నేను మీ శ్రీమతి స్వాతి.